నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మా పుల్లూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, అమృత ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ హాస్పిటల్ అండ్ బ్లూమ్ హెల్త్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ముక్కు బ్లాకేజ్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము రోజు పీల్చుకునే గాలి ముక్కు లోపల ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది, అంటే దాని లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని ముక్కులో క్లియర్ అవుతాయి. అండ్ నోస్ లైనింగ్ అనేది దానికి హ్యూమిడిటీని యాడ్ చేస్తుంది, అంటే డ్రై ఎయిర్ ఉంటే దానికి మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది అండ్ దాని టెంపరేచర్ని కరెక్ట్ లెవెల్కి తీసుకొస్తుంది, సో దట్ లంగ్కి ప్రాబ్లం లేకుండా. సో ఈ ఫంక్షన్స్ అన్ని నోస్లో ఉంటాయి. సో నోస్ బ్లాక్ వల్ల మనం మౌత్తో బ్రీత్ చేస్తే ఈ ఫంక్షన్స్ అన్ని జరగవు. సో డ్రై అండ్ అన్ఫిల్టర్డ్ ఎయిర్ అనేది లంగ్లోకి వెళ్తుంది, దీనివల్ల అదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో ఫస్ట్ ముక్కు బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏంటనే తెలుసుకుందాం. సో ముక్కు లోపల టర్బినేట్స్ అని ఉంటాయి, విచ్ విల్ యాడ్ మాయిశ్చర్ టు ద ఎయిర్. ఆ టర్బినేట్ సైజ్ పెరగడం వల్ల ముక్కు బ్లాక్ అవ్వచ్చు. లేదంటే సెంటర్లో సెప్టమ్ అనే బోన్ ఉంటుంది, అది బెండ్ అవ్వడం వల్ల కూడా ఒక సైడ్ ఆఫ్ నాజల్ ప్యాసేజ్ బ్లాక్ అవ్వచ్చు. అండ్ అడినాయిడ్స్ అనేది చాలా కామన్ గా పిల్లల్లో చూస్తూ ఉంటాము. అడినాయిడ్స్ గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 సైజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి నాజోఫారింగ్స్ లో బ్లాక్ అయి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి మౌత్ బ్రీతింగ్ ఉండొచ్చు. మల్టిపుల్ అదర్ రీజన్స్ ఉంటాయి, విచ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అదర్ వీడియోస్. మౌత్ బ్రీతింగ్ వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్తో పీల్చుకోవడం వల్ల డ్రై ఎయిర్ అనేది మన సలైవాని మొత్తం తీసేసుకుంటుంది లంగ్లోకి వెళ్లే ముందు. సో మౌత్ అనేది డ్రై అయిపోతుంది. దానివల్ల సలైవా లేకపోవడం వల్ల టీత్ లో క్యావిటీస్ రావడం, డికే అవ్వడం అండ్ బ్యాడ్ బ్రెత్ రావడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ అది ఫేషియల్ స్ట్రక్చర్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మన మౌత్ బ్రీత్ చేసినప్పుడు నాలుక అనేది కిందికి ఉంటుంది, లోవర్ జా కిందికి డ్రాప్ అవుతుంది నోట్లోంచి గాలి పీల్చుకోవడానికి కన్వీనియన్స్ కోసం. సో అప్పర్ జా అండ్ టంగ్ అనేది కాంటాక్ట్ లో ఉండకపోవడం వల్ల అప్పర్ జా నారోగా ఉంటుంది, హై ఆర్చ్ ప్యాలెట్ ఉంటుంది. దీనివల్ల పళ్ళు అనేవి ఇర్రెగ్యులర్ గా వస్తాయి, ఒకదాని ముందు ఒకటి రావడం అండ్ స్పేస్ సరిపోక ఇర్రెగ్యులర్ గా రావడం, ఇలాంటిది చూస్తూ ఉంటాం. అండ్ లోవర్ జా అనేది ఎలాంగేట్ అవుతుంది, ఎందుకంటే అది ప్రాపర్ గా అక్లూజన్ లో ఉండదు కాబట్టి లోవర్ జా పొడవై ఓవల్ షేప్డ్ ఫేస్ లాగా రావచ్చు, ఆర్ వర్టికలీ ఎలాంగేటెడ్ ఫేస్ లాగా అనిపించవచ్చు. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా అనేది గొంతు లోపల టాన్సిల్స్ లో స్టక్ అవ్వడము ఆర్ లంగ్ లోకి వెళ్ళడం వల్ల పిల్లలకి కానీ అడల్ట్స్ కి కానీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ముక్కు బ్లాకేజ్ ఉండడం వల్ల వాళ్ళకి స్లీప్ ఏప్నియా అంటే అండ్ స్నోరింగ్ అంటే గురక ప్లస్ ఆబ్స్ట్రక్టివ్ ఎపిసోడ్స్ అనేవి ఉండొచ్చు. దానివల్ల స్లీప్ సైకిల్స్ అనేది డిస్టర్బ్ అయి డే టైమ్ లో హెడ్ ఏక్స్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కూడా చూస్తూ ఉంటాం. మనకి ముక్కులోంచి గాలి ఫ్లో అయినప్పుడు సైనసెస్ లో నైట్రిక్ ఆక్సైడ్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. దానివల్ల వాసో డైలేషన్ అనేది జరుగుతుంది లంగ్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో. సో అది జరగకపోవడం వల్ల నోట్ తో పీల్చుకోవడం వల్ల లంగ్ బ్లడ్ వెజల్స్ ప్రాపర్ గా డైలేట్ అవ్వవు. దానివల్ల ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా జరగదు. సో నోట్ తో పీల్చుకున్నా గానీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మనకు బ్లడ్ లోకి రీచ్ అవ్వదు. సో ఆక్సిజన్ డెఫిసిట్ ఉండడం వల్ల హార్ట్ దాన్ని కరెక్ట్ చేయడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ లో హార్ట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని రైట్ వెంట్రికులర్ హైపర్ట్రఫీ కూడా చూడొచ్చు మనం కొంతమందిలో. అండ్ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది డెవలప్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే విల్ డెవలప్ సిస్టమిక్ హైపర్ టెన్షన్. ఈ ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అనేది బ్రెయిన్ రెగ్యులేట్ చేయాలి త్రూ అవుట్ ద నైట్ ఆర్ త్రూ అవుట్ ద డే. అండ్ దీని వల్ల బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు, ఇట్ హ్యాస్ టు వర్క్ కంటిన్యూస్లీ. సో పర్సన్ కి నెక్స్ట్ డే టైర్డ్ గా అనిపించడం, కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం చూస్తాము. సో మన బాడీ ఎనర్జీ అంతా బ్రెత్ రేట్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికే యూటిలైజ్ అయిపోతుంది. సో దీనివల్ల పిల్లల్లో గ్రోత్ ఇంపైర్మెంట్ అంటే ఎదుగుదల అనేది సరిగ్గా ఉండకపోవడము అండ్ బరువు తక్కువగా ఉండడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో మీ పిల్లలు కానీ మీరు కానీ ముక్కు బ్లాకేజ్ వల్ల సఫర్ అవుతుంటే మీరు ఇమీడియట్ గా మీ ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ నాజల్ బ్లాకేజ్ అనేది తెలుసుకోండి. ఇనిషియల్ గా దానికి మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ తోటి కంట్రోల్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీ క్యాన్ క్లియర్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాజల్ బ్లాకేజ్ అనేది డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు.